అండి, ఈ మధ్య కాలంలో 500 రూపాయల నోటు మీద ఒక పెద్ద అనౌన్స్మెంటు రిలీజ్ చేసింది ఆర్బీఐ. అదేంటంటే అదేంటంటే ఈ మధ్య కాలంలో చాలామంది కన్ఫ్యూజన్లో పడ్డారనమాట. ఏంటంటే ఇంకా భవిష్యత్తులో 500 రూపాయల నోటు ఇండియాలో రాదు, దాన్ని తీసేస్తున్నారు అని. ఈ రూమర్ అనేది చాలా సోషల్ మీడియాలో, వాట్సాప్లో కూడా బాగా వచ్చేసిందనమాట. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే మార్చి 2026కి ఇవి కొంచెం తగ్గుతాయి అని. ఎక్కడ తగ్గుతాయి అనేది, అసలు ఉంటాయా లేవా అనేది దాని గురించి చాలామంది రూమరు పెట్టేశారు, ఇంకా తగ్గుతుందంటే తీసేస్తారు అని. సో అది అసలు ఉంటుందా లేదా అనేది ఒక డౌట్ అనమాట. వాస్తవంగా అవి నిజాలు కావు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే ఏప్రిల్ 25లో ఆర్బీఐ కొత్త సర్క్యులర్ రిలీజ్ చేసింది. ఎందుకంటే ఆ సర్క్యులర్ ఏంటంటే ఏటీఎంస్కి వెళ్ళే వాళ్ళకి రెగ్యులర్గా ఇప్పటి వరకు 500 రూపాయల నోట్లు మాత్రమే ఎక్కువగా వచ్చేది. కానీ ఇక నుంచి 500 రూపాయల నోట్లు కాకుండా 100 రూపాయల నోట్లు, 200 రూపాయల నోట్లు ఎక్కువ పెడతారన్నమాట. ఎందుకంటే చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్, స్మాల్ పర్చేజెస్, చేంజెస్, ఈ డైలీ ఎక్స్పెన్సెస్కి ఇవి బాగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో 500 రూపాయలని తగ్గించి 200, 100 రూపాయలని పెట్టాలని ఆర్బీఐ యోచన. ఈ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం సెప్టెంబర్ 25 నాటికి 75% ఏటీఎంస్లో 100 రూపాయలు, 200 రూపాయలు నోట్లు మాత్రమే ఎక్కువగా కనపడతాయి క్యాసెట్స్లో. 31 మార్చికి అది 90%కి పెరుగుతుంది. అంటే ఈ 200, 100 రూపాయలు అనేది అప్పటికి ఇంకా ఎక్కువ అవుతుంది అన్నమాట. సో గవర్నమెంట్ ఇది క్లియర్ చేసింది, అది 500 రూపాయలని తీసే ప్లానే లేదు అని. అదేవిధంగా ఏటీఎంస్లో కూడా 500 రూపాయల నోటు కంటిన్యూ అవుతుంది. ఆ పీరియడ్లో మాత్రం అవి తగ్గిపోతాయన్నమాట. ఎందుకంటే 500 రూపాయల నోట్లు తగ్గించి 200, 100 రూపాయల నోట్లు ఎక్కువ పెట్టే అవకాశం ఉంది అని. అంతేకాకుండా 500 రూపాయలు బ్యాన్ చేస్తారు అనేది ఎక్కడ కూడా అఫీషియల్ అనౌన్స్మెంటు లేదు. ఇదే ఆర్బీఐ చెప్తుండేది. మీరు 500 రూపాయలని ఎప్పుడు వాడుకోవచ్చు, దాని గురించి వర్రీ పడాల్సిన అవసరం లేదు. కానీ ఏటీఎంస్లో మాత్రము 100 రూపాయలు, 200 రూపాయల నోట్లు మాత్రమే ఇక నుంచి ఎక్కువగా పెట్టడానికి అవకాశం ఉంది. 500 రూపాయలకు మాత్రం తక్కువ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మీరు 500 రూపాయలు బ్యాన్ చేస్తారు, ఫ్యూచర్లో ఇంకా 500 రూపాయలు ఉండదు అనే యొక్క బాధ అవసరం లేదు. ఇది ఆర్బీఐ చెప్పినటువంటి రూల్ అనమాట. సో దీని గురించి భయపడాల్సిన అవసరం లేదండి. ఇది తెలియని వారికి తెలియచేయండి. చాలామంది ఇప్పటికీ 500 రూపాయలని మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. అవసరం లేదు. చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్కి, పర్చేజెస్కి, ఈజీ ట్రాన్సాక్షన్స్కి మాత్రమే వాళ్ళు ఏటీఎంస్లో వరకు మాత్రమే 500ని తగ్గించి 200ని 100 రూపాయలని పెంచే అవకాశాలు పెంచుతున్నాము అని చెప్పారు మాత్రమే. కానీ 500 బ్యాన్ చేస్తున్నామని, తీసేస్తున్నామని మాత్రం ఎటువంటిది కాదు. సో మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ వీడియో మీరు 10 మందికి షేర్ చేయండి, వాళ్ళకి తెలుస్తుంది. ఈ రాంగ్ ఇన్ఫర్మేషన్ చూసి చాలామంది ఇప్పటికే భయపడుతూ ఉంటారు. సో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.